తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. దీన్ని రూపొందించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. మామూలుగా ఏదో తమాష కోసం కాదు. ఉన్న సిచ్యువేషన్ ఏంది అధ్యక్ష, నేను పదే పదే చెప్తా ఉంటాను ఈ మాట, ఎందుకంటే ఫ్యాక్ట్ కాబట్టి, హిస్టరీ కాబట్టి, చరిత్ర కాబట్టి. తెలంగాణకు ఉన్నటువంటి గొప్ప వరం మన మైనర్ ఇరిగేషన్ వ్యవస్థ అధ్యక్ష. అది మన కాకతీయ రెడ్డి రాజుల కాలంలో మనకు వాళ్ళు ఇచ్చినటువంటి దీవెన. సరే 70-75 వేల చెరువులు ఉంటే అవి నాశనం అయిపోయినాయి చాలా వరకు. ఫైనల్గా ఇప్పుడు 46,500 చెరువులు ఉన్నాయి మనకు. ఇండియాలో ఏ స్టేట్ కూడా లేవు అధ్యక్ష. సరే దీనిలో ఏదో వర్గీకరణ పెట్టినారు, పంచాయతీరాజ్ ట్యాంక్స్, ఈ ట్యాంక్స్, ఆ ట్యాంక్స్ అని చెప్పి. నేను ఇరిగేషన్ శాఖ వాళ్ళకి ఆదేశం ఇవ్వడం జరిగింది, ఇరిగేషన్ మంత్రి కూడా చెప్పడం జరిగింది. పంచాయతీరాజ్ లేదు, ఏం లేదు, అన్ని ఇరిగేషన్ ట్యాంకులే అనండి, అన్నిటినీ కూడా అభివృద్ధి చేయమని చెప్పినాం అధ్యక్ష. మిషన్ కాకతీయ అనేటువంటి ఒక బృహత్తర పథకం తీసుకున్నాం, తమకు తెలుసు, గౌరవ సభ్యులకు కూడా తెలుసు. దాని ద్వారా ఇప్పుడు 15,000-16,000 చెరువుల వరకు ఏదో కంప్లీట్గా చేసినారు. ఈ సంవత్సరం భగవంతుడు మన్నించి వర్షాలు బాగా కురిసి మనకు చెరువులన్నీ నిండి ఉన్నాయి. సరే కొన్ని జిల్లాలలో, రంగారెడ్డి జిల్లాలో కొంత ప్రాంతం, మహబూబ్ నగర్ జిల్లాలో కొంత నల్గొండ జిల్లా ప్రాంతం వర్షాలు ఎక్కడైతే తక్కువ ఉన్నాయో అక్కడ చెరువు మామూలుగా మిషన్ కాకతీయ పనులు చేసే అవకాశం ఉంది. లేని చోట ఏదైతే ఉందో ఫీడర్ ఛానల్ వర్క్స్ అని చేసుకోమని కూడా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. అది గౌరవ శాసనసభ్యులు ఇచ్చే సూచనను బట్టి కూడా ఆ డిపార్ట్మెంటు మంత్రి నిర్ణయం తీసుకుంటారు అధ్యక్ష. సిచ్యువేషన్ బట్టి ఎట్లా చెరువులు ఖాళీ అవుతుంటే అట్లా తీసుకునేటువంటి ఆస్కారం. ఇది కాకుండా అధ్యక్ష ఇంకొక విషయం కూడా గౌరవ సభ్యుల దృష్టికి తమ ద్వారా నేను తీసుకొని రాదలుచుకున్నా. గతంలో అధ్యక్ష ఉద్యమంలో నేను మహబూబ్ నగర్ జిల్లా తిరిగినప్పుడు, నల్గొండ జిల్లా తిరిగినప్పుడు అక్కడ ప్రజలు కంప్లైంట్ చేసేది అధ్యక్ష. ఆంధ్ర ప్రాంతం వాళ్ళు వైజాగ్ నుంచి, శ్రీకాకుళం నుంచి వచ్చి మరబోట్లతోని శ్రీశైలంలో చేపలు పట్టుకుంటారు అధ్యక్ష. మన వాళ్ళని పట్టుకొనియరు, మన మహబూబ్ నగర్లో ఉండే మత్స్యకార్మికులను పట్టుకొని వాళ్ళని కొట్టిరు, దాడులు కూడా చేసారు వాళ్ళ మీద. అక్కడెక్కడ సభ పెడితే రాజోలో బీజోలో ఊరికాడ సభ పెట్టిన అధ్యక్ష. పెడితే అక్కడ నేను హెచ్చరించిన నా ఉపన్యాసంలో, తెల్లారి పేపర్లో కూడా వచ్చింది, మా మత్స్యకారులను కొడితే జాగ్రత్త అని చెప్పిన. అంటే ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న సబ్జెక్ట్ ఏంది అధ్యక్ష, మనకు ఉన్నటువంటి పొటెన్షియల్ తెలంగాణకు మన అదృష్టం కొద్దీ, దో వీఆర్ ఏ ల్యాండ్ లాక్డ్ స్టేట్, మనకు సముద్ర తీరం లేదు, అయినప్పటికీ కాకతీయ రాజుల యొక్క పుణ్యం, మన నిజాం నవాబులు కట్టించినటువంటి అనేక మధ్యతర ప్రాజెక్టుల యొక్క పుణ్యం, తద్వారా వాటన్నిటిని శుభ్రం చేసుకుంటున్నాం. అది కాకుండా అధ్యక్ష తమకు తెలిసిన విషయమే, శాసనసభలో కూడా గతంలో పంచాయతీరాజ్ మినిస్టర్ కూడా చెప్పినాడు, R&B మినిస్టర్ కూడా చెప్పినాడు. నేనే పర్సనల్గా రివ్యూ చేసినప్పుడు ఒక ఆదేశం కూడా ఇచ్చినాం అధ్యక్ష. గవర్నమెంట్ వచ్చినటువంటి ఒక 7 నెలల తర్వాత రాష్ట్రంలో ఎక్కడ ఏ నది మీద, ఏ వాగు మీద బ్రిడ్జి కట్టినా చెక్ డ్యామ్ కమ్ బ్రిడ్జి కట్టాలి, కానీ ఊరికే బ్రిడ్జి కట్టద్దని చెప్పి ఆదేశం ఇచ్చినాం అధ్యక్ష. ఇప్పుడు అదే ప్రయత్నం జరుగుతూ ఉంది. అది కాకుండా అధ్యక్ష పొటెన్షియల్ మనకు ఉన్నది ఎంత అంటే, ఎప్పుడు మనం మ్యాప్ చేయలే. నేను మన కలెక్టర్ల సమావేశంలో కూడా వాళ్ళకి చెప్పిన, లోకల్ రిసోర్స్ మ్యాపింగ్, ఎందుకంటే కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం కాబట్టి తెలంగాణ తన జీవికను పదిలపరచుకోవాలి, తన జీవికను సుస్థిరం చేసుకోవాలి. తెలంగాణ షుడ్ డెటర్మైన్ ఇట్స్ లైవ్లీహుడ్ ఇన్ ఆల్ ది సెక్టర్స్. ఏ రంగంలో మనకు ఏం అవకాశం ఉంది, ఏం చేయాలి అని చాలా ముందు చూపు ఉండాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. దానికోసం అనేక విషయాలను సెటిల్ చేస్తూ పోయే క్రమంలో ఈ సంవత్సరం నేను తమకు హామీ ఇస్తా ఉన్నా అధ్యక్ష, తమ ద్వారా సభ కూడా హామీ ఇస్తా ఉన్నా, అద్భుతమైనటువంటి పెట్టుబడులు ఈ రంగంలో పెట్టబోతా ఉన్నాం అధ్యక్ష. ఇప్పుడున్నట్టు ఏదో చెక్కులు గింతలు చేసి ఏదో 1 కోటి పిల్లలేసి 2 కోట్ల పిల్లలేసి ఇంతేసామని అది కాదు అధ్యక్ష. ఇట్స్ ఏ వైబ్రాంట్ ఫీల్డ్. మనం ఎక్స్ప్లాయిట్ చేస్తే అధ్యక్ష, ఎకానమిస్టులు ఈ రంగంలో ఉన్న నిపుణులు చెప్పిన దాన్ని బట్టి 4.5 నుంచి 5.5 వేల కోట్ల రూపాయల చేపలు తెలంగాణలో ఉత్పత్తి చేసే ఆస్కారం ఉంది మనకు. అంత పెద్ద పొటెన్షియల్ ఉంది. అండ్ ఐఎమ్ షూర్, ఐఎమ్ కాన్ఫిడెంట్ వీఆర్ గోయింగ్ టు అచీవ్ దట్ 100%. వచ్చే బడ్జెట్ సమావేశంలో దీనికి అవసరమైనటువంటి నిధులు కేటాయిస్తాం అధ్యక్ష. చాలా పెద్ద ఎత్తున పెంచుతాం. ఈ 100 కోట్లు దీంతో కాదు అధ్యక్ష, చాలా పెంచాల్సిన అక్కర్లేదు. 1. 2, దీనికి తగిన ఏర్పాట్లు కావాలి అధ్యక్ష. జూరాల దగ్గర మొదలు పెట్టుకుంటే దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి జూరాల, రామన్పాడు, శ్రీశైలం, నాగార్జున సాగర్, టేల్ పాండ్, పులిచింతల, నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మూసీ ప్రాజెక్టు, మహబూబ్నగర్లో ఉన్న కోయిల్ సాగరు, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి సంగంబండ రిజర్వాయరు,
అదేవిధంగా రేలంపాడు రిజర్వాయర్, వీటన్నిటిని కూడా స్టడీ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఉత్తర తెలంగాణలో వస్తే మీరు నార్త్ సౌత్ తెలంగాణలో మీరు ఎగ్జామ్ చెంపుకోవటం ఏమైనా ఇది అక్కడ ఉంది అధ్యక్ష. ఆ బెల్ట్ అంతా అట్లా ఉంది. ఇటు ఈ పక్క వస్తే మనకిప్పుడు సింగూరు, నిజాం సాగర్, ఎస్ఆర్ఎస్పి, అట్టనే ఎల్లంపల్లి, కడెం రిజర్వాయర్, ఆదిలాబాద్లో ఉండే అనేకమైనటువంటి స్వర్ణతో మొదలు పెట్టుకుంటే సుధవాగు దాకా గడ్డెన ప్రాజెక్ట్ కావచ్చు, స్వర్ణ కావచ్చు, బట్టిబాగ్ కావచ్చు, కుమరం భీం కావచ్చు, ఆదిలాబాద్లో ఉండే అనేక మిడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఎల్లంపల్లి, లోయర్ మానే డ్యామ్, మిడ్ మానే డ్యామ్, అప్పర్ మానే డ్యామ్, వరంగల్లో ఉన్నటువంటి పాకాల, గణపురం, రామప్ప, లక్నవరం, అట్లనే ఖమ్మం పోతే లంకా సాగర్, వైరా, పాలేరు రిజర్వాయర్లు అన్నీ కూడా మనకు ఉన్నాయి అధ్యక్ష. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చిన్న చిక్క కూడా ఉంది. నేను బ్రాడ్గా చెప్తాను. దీన్ని పటిష్టంగా పక్కాగా 100% ఈ 5,000 కోట్ల రూపాయల ఆదాయం మన మత్స్య కార్మికులకు తెలంగాణలో అందించాలంటే పకడ్బందీ ప్రణాళిక రచన చేస్తూ ఉన్నాం అధ్యక్ష. దక్షిణ తెలంగాణలో ఒక కాలేజీ రావాలి, ఫిషరీస్ కాలేజ్. అట్లనే ఉత్తర తెలంగాణలో ఇంకో కాలేజీ రావాలి. వచ్చే అకాడమిక్ ఇయర్లో డెఫినెట్గా 2 ఫిషరీస్ కాలేజీలు నెలకొల్పుతాం అధ్యక్ష. కాలేజీలు నెలకొల్పడమే కాదు, చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు కిషన్ రెడ్డి గారు చెప్తా ఉంటే నేను అక్కడ ఛాంబర్లో విన్నా. ఇప్పుడు ఎక్కడి నుంచో కొనుక్కొస్తా ఉన్నాం. చేప పిల్లల విత్తన ఉత్పత్తి కేంద్రాలు ఏవైతున్నాయో మనకి ఎన్ని అవసరం ఉంటాయో అన్ని మన దగ్గరనే ప్రొడ్యూస్ చేసే కేంద్రాలు కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం అధ్యక్ష. నెక్స్ట్ ఇయర్కి అందుబాటులోకి తెస్తాం. ఈలోపు చెరువులు పుడికలు కంప్లీట్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా అంతర్రాష్ట్ర సమస్యల మీద వేసినటువంటి కమిటీ ఉంది అధ్యక్ష. దాంట్లో ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు. ఆ కమిటీ ఆంధ్ర ప్రాంతీయులతో మాట్లాడి మన షేర్ డిటర్మైన్ చేసుకోవాలి అధ్యక్ష. శ్రీశైలంలో మన చేపల వాటా ఎంత వస్తుంది, నాగార్జున సాగర్లో మన చేపల వాటా ఎంత వస్తుంది, పులిచింతలలో మన చేపల వాటా ఎంత వస్తుంది, అంతర్రాష్ట్ర ప్రాజెక్టులు ఉన్నటువంటి వాటిలలో చేపలు మనమెంత తీసుకోవాలి, వాళ్ళెంత తీసుకోవాలి, షేర్ డిటర్మైన్ కావాలి. అదేవిధంగా మరబోట్లు పెద్ద ప్రాజెక్టులో ఎస్ఆర్ఎస్పి కావచ్చు, సాగర్ కావచ్చు, శ్రీశైలం కావచ్చు, పెద్ద ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అటువంటి వాటిల్లో మరబోట్ల ద్వారా పట్టుకోవడానికి కావాల్సిన మరబోట్లను కూడా సమకూరుస్తాం అధ్యక్ష. ఇవన్నీ నిర్వహించేటువంటి ఫిషరీస్ ఫెడరేషన్, దాని ఫెడరేషన్ ఏముంచన్నా కార్పొరేషన్ చేయన్నా పాలసీ డిసైడ్ చేసి అక్కడ కేవలం 400 చిల్లర ఉన్నారు అధ్యక్ష. ఒక 80-85 ఖాళీలు కూడా ఉన్నాయి. ఆ సిబ్బంది ఏ మూల కూడా చాలరు. నెక్స్ట్ మంతే నోటిఫికేషన్ ఇచ్చి ఇంకొక 500-600 మందిని కూడా ఫిషరీస్ కార్పొరేషన్లో రిక్రూట్మెంట్ కూడా చేస్తాం అధ్యక్ష. దాని కొద్ది నిపుణులను కూడా రిక్రూట్ చేసి పటిష్టమైన పద్ధతిలో ఇది మత్స్య కార్మికులు ఏదో మత్స్యం అనేది కాకుండా ఇది మత్స్య పరిశ్రమగా, తెలంగాణ మత్స్య పరిశ్రమగా రూపుదిద్దడానికి దీన్ని సంపూర్ణంగా తీసుకెళ్లేది, దీన్ని ముందుకు తీసుకెళ్తాం అధ్యక్ష. ఆ రకంగా ఒక సమగ్రమైనటువంటి అవగాహనతో తీసుకొని పోతాం.